హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా. ఈరోజు అయితే పొలంకి వెళ్దామని చెప్పేసి పొద్దున్న అయితే ఉప్మా చేశాను అనమాట. అనుకోకుండా టిఫిన్ ఏదో ఒకటి ఉండాలి కదా, టిఫిన్ అయితే చేసి వెళ్ళాల్సిందేను. అందుకని చెప్పేసి ఉప్మా చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత చేశాను ఉప్మా. ఇంకా ఎట్లా ఉప్మా అంటేనే అస్సలు తినబుద్ధి కాదు, అందులో ఇంకా పొలం వెళ్ళాలని చెప్పి చేశాను కదా, ఎలాగోలా తినేసేసాను అనమాట. ఇంకా కర్రీ వచ్చేసేసి కాకరకాయ కూర చేద్దామని చెప్పేసి కాకరకాయలు అయితే ఇలా చక్రాలుగా కోసుకున్నాను అనమాట. చక్రాలుగా కోసుకుని ఇలా బాగా నూనెలో డీప్ ఫ్రై చేయాలన్నమాట. వీటిని కరివేపాకు కూడా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చట్నీకి వచ్చేసి టమోటాలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను. ఈ కాకరకాయ కర్రీలోకి అయితే రెగ్యులర్గా పల్లీ కారం వేస్తామన్నమాట. మేమైతే పల్లీలు, కారము, చిన్నులపాయలు వేసి చేస్తాము. మా డాక్టర్ ఉన్నప్పుడైతే ఎప్పుడు చేసినా సరే కాకరకాయ కూరలోకి పల్లీలు పొడి చేసి కారం వేసేదనమాట. నేనైతే అలా కాకుండా ఈసారి పుట్నాల పప్పు ఉంటుంది కదా, వేయించిన శనగపప్పు, అది కారం అండ్ చిన్నులపాయలు అనమాట, అవి వేసి కారం మిక్సీ పెట్టాను. ఇది కూడా వేసుకోవచ్చు, నాకైతే ఇదే ఇష్టం ఎక్కువ శాతం. నేను చిన్నప్పటి నుంచి ఈ కారమే ఎక్కువగా తినేదాన్ని కాకరకాయ కర్రీలోకి. అందుకని చెప్పేసి నేనైతే నాకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాను అనమాట ఈసారి కాకరకాయ కర్రీ. ఈ పల్లి పొడి కానీ శనక్కాయల పొడి కానీ వేస్తేనే కాకరకాయ కూరకి టేస్ట్ వస్తుంది, లేకపోతే అస్సలు రాదు. నేను ఎప్పుడు చేసుకున్నా సరే ఇలానే చేసుకుంటాను. కాకరకాయ కర్రీ అయితే మాత్రం చక్కగా ముక్కలకు వస్తే బాగా వేగుతుంది, లేదంటే కాయలు పాటినే కూడా వేయించుతాము. చిన్న కాయలు కాదు ఇవి, పెద్ద కాయలు కదా, అందుకని చెప్పి నేనైతే చిన్న చిన్నగా చక్రాల్లాగా కోసానమాట వీటిని. ఇంకా టమాటాలు, వంకాయలు చట్నీ చేద్దామని చెప్పేసి ఇవి కూడా ఒక సైడ్ పెట్టుకుని వేయించేసేసాను అనమాట. వేయించేటప్పుడే మనం ఉప్పేస్తే త్వరగా మగ్గుతాయి. ఇంక ఈ పొడి అయితే కొంచెం మిగిలింది, ఇదైతే స్టోర్ చేశాను. టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. టమాటో చట్నీ ఎప్పుడైనా సరే చేసిన తర్వాత తాలింపు వేస్తేనే దానికి టేస్ట్ వస్తుంది, నేనైతే అలానే చేస్తాను. ఇంకా లాస్ట్కి కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా పొలానికి అయితే బయలుదేరేసాం అనమాట. నేను మా వారు ఇద్దరం కలిసి పొలానికి వెళ్ళాం. పొలం చూసేసరికి నాకైతే ఏమీ లేదు, అసలు సౌండ్ లేదనమాట. అలా ఉంది పొలం పరిస్థితి అయితే. ఇదిగో చూడండి ఎలా ఉందంటే, మొత్తం చేను మొత్తం నీళ్ళు లేవు కదా, ఒక 15 రోజుల దాకా అసలు చేనుకి నీళ్ళే లేవు. లేకపోయేసరికి మొత్తం ఎండిపోయి కొసలన్నీ ఇలా ఎండిపోయిందనమాట. చూసేసరికి నాకు అయితే ప్రాణం సూరమంది. ఏంటో పరిస్థితి ఇలా వచ్చింది, వాటర్ లేవు చేలకే, ఎలా అయిపోయింది ఏంటని. తెగులు కూడా వచ్చిందండి. తెగులు వచ్చేసరికి ఎర్రగా అయిపోయి మొత్తం చేను మొత్తం అదిగో ఇలా ఉందన్నమాట, ఎర్రగా కనిపిస్తుంది కదా. దీనికైతే మందు కొడదామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసుకుని కడవలోకి పోసుకుని నేనైతే మందులో పోస్తానన్నమాట. నీళ్లు పోసి మందు కొడతామని చెప్పి మా వారైతే అయిపోయింది మందు కొట్టడం. ఇంకా మొత్తం బకెట్లన్నీ కడిగేస్తా వచ్చేస్తుంటే చూశాను అనమాట. నేను పొలానైతే నీళ్ళు లేవు కదా, ఏం చేద్దాం, ఒక్కోసారి కాలువలు వస్తున్నా కానీ చీలకైతే నీళ్ళు అయితే అందలేదు. అందువల్ల పొలం అయితే ఇలా ఎండిపోయింది. ఇంకా మా వారైతే మందు స్ప్రే చేసేసారు. ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.